హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి బెలినో తేడం జరిగింది. చాలా మంది అయితే అడుగుతున్నారు, మారుతిలో డీజిల్ వెహికల్స్ ఉంటే చెప్పండి సార్ అని చెప్పి. మీకు ఒక మంచి టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇది ఆల్ఫా టాప్ ఎండ్. ఈ వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఎలై వీల్స్ ఉంటాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, అలాగే స్టీరింగ్ మీద ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది అనమాట. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే పెడతాను, మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఫైనల్ ప్రైస్ ఏంటో కూడా కలుపుకోవచ్చు. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 82,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ అయితే విజయవాడలో అయితే ఉంది. మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే, ఎక్కడ దూరం నుంచి అయితే నాకైతే కాల్ చేస్తున్నారు. మీ రిలేటివ్స్ ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక వచ్చి వెహికల్ చూసుకోండి. చూసుకున్నాకే అడ్వాన్స్ అనేది వేయండి. ఎవరైనా కానీ కొన్ని ఆన్లైన్ చేసి మోసపోతున్నారు. మా ఫ్రెండ్స్ అలాగే మోసపోయారంట OLXలో చూసి. కాబట్టి మీరైతే బండి చూసుకున్నాకే అడ్వాన్స్ వేయడం జరగాలి. మీకు ఒకసారి అడ్వాన్స్ వేస్తే కనుక ఎవరు రిటర్న్ ఇవ్వరండి. చాలా మంది అయితే ఇలాంటి ఇష్యూస్ అయితే పడుతున్నారు. అడ్వాన్స్ వేసే ముందే జాగ్రత్తగా చూసేసుకోండి. అడ్వాన్స్ ఇస్తే కనుక ఎవరైతే రిటర్న్ ఇవ్వరు. ఇలాగే మా ఫ్రెండ్కి అయితే చాలా ఇదైంది, వాళ్ళైతే రిటర్న్ ఇవ్వలేదు. ఇంకా నేను కూడా అదే చెప్తున్నాను, ఎవరికి వేసినా కానీ రిటర్న్ అయితే రావు. మీరైతే ఆచి చూసి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించుకొని చూసుకొని అడ్వాన్స్ అయితే వేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే విజయవాడలో అయితే ఉంది, సిటీలోనే ఉంది. చుట్టుపక్కల పల్లెటూరులో అయితే కాదు, సిటీలోనే ఉంది. మీకు కావాలంటే చూడొచ్చు. 2016 మోడల్, 2016 మోడల్ టాప్ ఎండ్ అనమాట ఈ వెహికల్. చాలా అంటే చాలా బాగుంది. ఏసీ కూడా చాలా చిల్డ్గా వస్తుంది. బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్ అయితే రావట్లేదు. నేనైతే తోలాను బండిని, చూశాను, చాలా బాగుంది. సీట్ కవర్లు కూడా బాగున్నాయి. ఇప్పుడైతే మీకు అన్ని డీటెయిల్గా అయితే చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. బెలినో అనమాట, 2016 టాప్ ఎండ్ అనమాట. ఆల్ఫా అనగా టాప్ ఎండ్. మనం ఎదురు నుంచి చూసుకోవచ్చు. ముందుగా ఫ్యాన్సీ నెంబర్ అనమాట, 6696 అనమాట. ఒక మంచి నెంబర్ అనమాట, ఫ్యాన్సీ నెంబరు. అలాగే హెడ్ లైట్స్ చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ అయితే చాలా కొత్తగా అయితే ఉన్నాయి. సార్ అపార్ట్మెంట్లోనే పెట్టేవాళ్ళంట బండి. ఎక్కడ ఏమీ డ్యామేజ్ అవ్వడం, షేడ్ అవ్వడం అయితే జరగలేదు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే గ్రిల్ కూడా బాగుంది, ఎక్కడ డ్యామేజ్ కానీ ఏం లేవు. ఫోక్ ల్యాంప్స్ కూడా చాలా బాగున్నాయి. బంపర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవన్నమాట, చాలా బాగుంది. అలాగే బానెట్ చూసుకోవచ్చు. బానెట్ మీద కూడా ఎటువంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ఓవరాల్గా మీకు వెహికల్ చూపిస్తాను, చూడండి. ఫ్రంట్ టైర్స్ చూసుకోవచ్చు. 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ కనబడట్లేదు. మీకు చూపిద్దామంటే నేను ఫ్రెండ్స్, సార్ అయితే ఫిలిం వేసి ఉన్నారు ఈ వెహికల్కి. మీరు ఎవరైనా కొనుక్కుంటే కనుక ఫిలిం అయితే రిమూవ్ చేసుకోవాలి, లేదంటే ఇది పోలీసులు అయితే కేసు అయితే చేస్తారు. ఇంత డార్క్ ఫిలిం అయితే ఉండకూడదని నా అభిప్రాయం. చూడండి, ఎవరన్నా కొనుక్కుంటే కనుక కొనుక్కున్న వాళ్ళు ఫిలిం అయితే రిమూవ్ చేసేయండి సార్. హైదరాబాదు, చెన్నై అటు వెళ్ళినప్పుడు అయితే మీకైతే ఇబ్బంది అవుతుంది. ఆంధ్రాలో అయితే ఏం పర్వాలేదు, కానీ అటు వెళ్ళినప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది, ఆపేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నట్టయితే 100కి 60% అయితే ఉన్నాయి టైర్స్. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం కనపడట్లేదు, చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్క్రాచ్ అయితే ఉంది, చాలా చిన్నదన్నమాట. చిన్నదంటే చిన్నది, అదొకటే కనపడుతుంది. అక్కడ చూద్దామన్నా కనపడట్లేదు స్క్రాచెస్. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. వెనకాల నుంచి చూసుకోవచ్చు. టైల్ ల్యాంప్స్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ బ్రేక్ అవ్వడం కానీ లోపల వాటర్ రావడం కానీ ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ అయితే. ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ ఏమీ లేవు అన్నమాట. అలాగే ఈ టైర్ చూసుకోవచ్చు. 70 నుంచి 80% అయితే ఉన్నాయి. వెనకాల బ్యాక్ టైర్ అనమాట. ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ ఏం కనబడట్లేదు, మీకు చూపిద్దామన్నా నేను. చాలా అంటే చాలా బాగుంది వెహికల్, కొత్త వెహికల్లా ఉంది నాకైతే వీడియో తీస్తుంటే. ఎలై వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు, నీట్గా అయితే ఉంది. ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ అన్నమాట. మీరు లైనింగ్ చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. అలాగే దీనికి రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట, టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి. ఫ్రంట్ బ్యాక్ డోర్ అనమాట, మనం చూసుకోవచ్చు. రైట్ సైడ్ బ్యాక్ డోర్, రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు.
అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు. డిక్కీ డోర్ కూడా బండితో పాటు వచ్చిన డోరే అనమాట, ఎక్కడా చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే అనమాట. ఇక్కడ రస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట, ఏమి లేవు రస్ట్ అనేది. చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఎక్కడ రస్ట్ అనేది ఏమీ లేదు, చాలా బాగుంది. ఇది గుడ్ స్పేస్ అనమాట. స్టెపిన్ టైర్ చూసుకోవచ్చు మనం. స్టెపిన్ టైర్ అయితే 100కి 80% అయితే ఉంది. టైర్ ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. లోపల రస్ట్ అనేది ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు అనమాట. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు, ఒరిజినల్ డోర్ అనమాట. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అనమాట, మనం చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది. పేస్ట్లు పెట్టడం కానీ అలాగేమీ లేదనమాట. ఇప్పుడు మీకైతే ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్. సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. దీనికి టచ్ స్క్రీన్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అలాగే స్టీరింగ్ మీద ఆడియో కంట్రోలర్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. 100కి 80% అయితే ఉన్నాయి, చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. అలాగే మనం ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ అలాంటివి ఏమీ లేవు, చాలా బాగుంది. అలాగే యాప్రాన్స్ చూసుకోవచ్చు, ఎక్కడ పేస్ట్లు పెట్టడం కానీ ఏం లేదు, చాలా బాగుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంజను. ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. మీరే చూద్దరు కానీ నేను చూశాను. సార్ కొంచెం ఎక్సలేటర్ ఎవరా? చాలా ఆపేయండి సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ అయితే బాగుంది. ఇంజన్ అయితే బోరుకు రావడం కానీ అలాంటివి ఏం లేవు, చాలా బాగుంది. ఇంజన్ అయితే గ్యాస్ అదేం లేదు, చాలా బాగుందన్నమాట. ఓవరాల్గా అయితే ఇంజన్ ఇది బెలినో 2018 అనమాట. సారీ 2016. అలాగే బానెట్ చూసుకోవచ్చు. బానెట్ కూడా ఏం మారలేదు, బండితో పాటు వచ్చిన బానెట్టే ఉంది. బానెట్ ఏం మారలేదు మనం చూసినట్టయితే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంజన్ అయితే 2016 బెలినో ఆల్ఫా టాప్ ఎండ్ అనమాట. ఫ్రెండ్స్ మీరైతే చూశారు కదా, వెహికల్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంటీరియర్ చూశారు, ఇంజిన్ చూశారు, ప్రతిదీ మీరైతే చూశారు. అలాగే ఎలై వీల్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ లేవు, ఏం లేవు, మీరైతే చూశారు కదా మీ కళ్ళతో. మీరు అలా చూడండి ఏంటంటే ఒక బాటమ్ సౌండ్ అనేది మీరు వినలేరు, ఏసీ అనేది మీరు అబ్జర్వ్ చేయలేరు అనమాట. ఇంజిన్ సౌండ్ కూడా మీరు వినొచ్చు, అన్ని పార్ట్లు మీరు చూడొచ్చు. ఏ పార్టు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, మీరైతే చూశారు, పర్ఫెక్ట్గా ఉంది. ఏంటంటే సారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట. ఆయన ఏంటంటే చిన్న స్క్రాచ్ ఉన్నా నేను పెయింట్ చేయించుకుంటానండి, నా బండి ఎప్పుడు నీట్గా కొత్త బండి లాగే ఉండాలండి అని చెప్పారు. అలాగే ఉంది బండి. ఎక్కడన్నా స్క్రాచెస్ కానీ డెంటెస్ కానీ ఉంటే వెంటనే 2వ రోజే సార్ అయితే చేపించుకుంటారంట. ఇప్పుడైతే మీరు చూశారు కదా, ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా కనపడలేదు బండికి, చాలా ఒరిజినల్గా అయితే ఉంది. పెయింట్ అయితే పడిని కానీ ఎక్కడ ఏ పార్ట్ అయితే మారలేదు, మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది. నేనైతే చూశాను, మీకు కూడా చూశారనుకుంటున్నాను. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 5,50,000 రూపాయలుగా చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. ఓనర్ గారు డైరెక్ట్గా మీరే కాల్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటో కనుక్కోండి. ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.